ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో భుజం మీద వీపు మీద అక్కడో దెబ్బ కనిపిస్తున్నాయట పాపం తేలి. అయినప్పటికీ దెబ్బలను లెక్క చేయకుండా నీ యొక్క ధర్మాన్ని మాత్రమే పరిపాలిస్తూ రాక్షస జాతికే కీర్తిని సంపాదిస్తున్నానని చెబుతున్నావే. రాక్షస జాతికి ఇదా కీర్తి? సర్వమైనటువంటి రాక్షస జాతి యావత్తు నశించిపోతుంటే నువ్వు మాత్రమే హాయిగా ఇక్కడ కూర్చుని వినోదం విజ్ఞానం ఇవన్నీ చేస్తున్నావా? వినోదాలు చేస్తున్నావా? సమస్తమైనటువంటి ఐశ్వర్యము కూడా అలా ఎప్పటికప్పుడే పోతుంది. కేవలం ఐశ్వర్యం ఎప్పుడుంటుంది, ఎందుకుంటుంది? ఆ రక్షణ ఉన్నంత వరకే ఉంటుంది ఐశ్వర్యం. రక్షణ పోయిందంటే మాత్రం ఉత్తరక్షణంలోనే సంపాదించినటువంటి మానవుడు కూడా పోతాడు. నీకు మాత్రమే పెద్ద లెక్క. ఇటువంటి పనులు చేస్తూ కూర్చుంటావా? కేవలం స్త్రీవాంఛ అంటావే. ఏది ఒక స్త్రీవాంఛ ఏది నాకు అనిపిస్తుందా నీ దగ్గర? ఏదో ఉన్నారు నాకు కూడా ఉన్నారు 7,000 మంది అని చెప్పుకోవడానికి ఉన్నారా? అందుకున్నావా నువ్వు? కేవలం అంతే తప్ప కేవలం ఆ రామచంద్రమూర్తి యొక్క భార్య ఉందే మహాతల్లి, ఆవిడ ఎంత అందగత్తి, ఆవిడని చూస్తే నీ సంగతి ఏమిటో తెలుస్తున్నప్పుడు. అంతేగాని కేవలం ఈ స్త్రీలందరినీ చూసి అంటే వీడికి బాగా పురుగొల్పుతున్నారు. ఆ పురుగొలపడంలో పాపం ఈ శూర్పణఖ చాలా ప్రయత్నం చేస్తోంది. కేవలం ఆవిడ దగ్గర వెళ్ళి మాట్లాడు నీ సంగతి ఏమిటో. అంతేగాని కేవలం నేను మాత్రం 7,000 మంది ఉన్నారు, నేను కూడా కేవలం కామోద్రిక్తులని అని చెప్పి కేవలం చెప్పుకుంటావా? కేవలం ఇవి చెప్పుకోవడానికి మాత్రమే పనికిరావన్నాయా? ఇవి కేవలం ధర్మశాస్త్రాలు కావచ్చు. ఎప్పుడు కూడా ఆచరించినవి మాత్రమే ధర్మశాస్త్రం. ఆచరిస్తేనే పనికి వస్తుంది. ఆచరణ లేకుండా కబుర్లు చెబితే ఉపన్యాసాలు చెబితే ఏదీ కూడా పనికిరాదు. వ్యర్థంశమా, ఎప్పుడూ కూడా వ్యర్థమే. ప్రతి విషయాన్ని కూడా ఆచరించవలే. ఆచరించిన తర్వాతనే ధర్మమో అధర్మమో దాని యొక్క ప్రవేశం ఏమిటో పరీక్ష ఏమిటో తేలుతుంది. దాని యొక్క కార్యక్రమం ఏమిటో అప్పుడు మాత్రమే పూర్తవుతుందన్నయ్య. అలా కాకుండా కేవలం చెబుతూ ఇలా కబుర్లు చెబుతూ కూర్చుంటే మాత్రం కాదు. ఏది నీ పరాక్రమం చూపించండి మహానయ. సమస్తమైనటువంటి లోకంలో కూడా జయించానన్నావే. ఏది ఆ లోకంలో వాడే ఒక మానవుడు ఇంత పని చేశాడు. ఒక మానవుడు పాదచారిగా వచ్చి రథం లేవు, ఆయుధములు లేవు, గుర్రములు లేవు, ఏనుగులు లేవు, ఏమీ లేవే. ఒక మానవుడు పాదచారిగా వచ్చి ఇంతమందిని సంహరించాడు. 14,000 మందిని ఒక్క క్షణంలో సంహరించేశాడు. ఉత్తర క్షణంలో ఎవరూ లేరే. ఏది నీ పరాక్రమం? మరి వారి పరాక్రమం చూడు ఎంత తేడా ఉందో. మానవుడి పరాక్రమం అంత గొప్పగా ఉంటుందా? నిజంగా మానవుడేనంటావా? అవునో కాదో నువ్వు తెలుసుకున్నావా? ఏమీ తెలుసుకోలేదు, ఏదో ఒకటి కూర్చున్నావు నాకేం తెలియదు అన్నట్టుగా. నీకేం తెలియలేదు అంటే కేవలం కూడా నీకు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఓహో, ఎక్కడ ఏం జరుగుతుందో, నీ రాజ్యంలో ఎలా ఉందో కూడా నీకు తెలియదు. నీ జాతి ఎలా ఉందో, నీ జాతి యొక్క సంస్కారం కూడా ఎలా ఉందో కూడా చెప్పుకోలేవు. కేవలం రాక్షస జాతి ఉందంటే రాక్షస జాతికి నువ్వే అధిపతి కదా. ఈ అధిపతి అయినటువంటి రావణాసురుడు ఏమాత్రం కూడా తెలుసుకోలేకపోతే ఎందుకు నీ ఆధిపత్యం, ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు తలకాయలు నీకు ఇలా నీకు తిప్పుకోవడానికా, అందంగా చూసుకోవడానికా? ఎందుకు మనకొస్తాయన్నయ్యా? కేవలం ఇవి ఎందుకు? సమస్తమైనటువంటి దిక్కులు విదిక్కులలో కూడా ఏమి జరుగుతోందో ఉత్తరక్షణంలో తెలుసుకోగలిగితేనే నీ తలకాయలకి ఏమన్నా గౌరవం. ఏమేమి చూసుకోలేవా? హాయిగా కూర్చుంటావా? కూర్చుంటేనే వచ్చే గొప్పవాడు అయిపోతావా? కూర్చుంటేనే రాజ్యం చేస్తావా? రాజ్యం ఎప్పుడో కూడా ప్రకాశమానంగా ఉండవలే, ముందుకి మార్గమును వెతుక్కుంటూనే ఉండవలే. ఎప్పుడో కూడా ప్రభు అయినటువంటి వాడు ఆ పనిని చేయడం నేర్చుకుంటే వాడు మాత్రమే రాజ్యం చేస్తాడు. మిగతా వాడు రాజ్యానికి అర్హులు మాత్రమే కాదు అన్నయ్య. రాజ్యార్హులు కాదు. రాజ్యార్హతలు ఉంటుందే ఎప్పుడు కూడా ఈ పక్క రాజ్యం కూడా మనకి వస్తే బాగా ఉండను అనేటువంటి ఆలోచనతోనే రాజ్యం చేయవలే. రాజ్యం ఎప్పుడూ కూడా విస్తరిస్తేనే గౌరవం ప్రభువుకి. రాజ్యం కనుక విస్తరిస్తేనే వారికి గౌరవం కలుగుతుంది. కానీ రాజ్యం మాత్రం ఇందులోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇదే చాలులే అనుకునేది కేవలం బ్రాహ్మణ అనుకుంటాడు. అంతకుమించి ఎవరూ కాదయ్యా. అందుకనే ఖాతన్నఘాతకో విప్రహ క్షత్రియోరిపునాశక ధర్మశాస్త్రం మనం రాశాలండి. ఆ కారణం చే ధర్మశాస్త్రం అలా చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. అంతేకాదు, అందుకనే బ్రాహ్మడు ఎప్పుడో కూడా తృప్తి లేనటువంటి బ్రాహ్మడికి ఎప్పుడో కూడా జయం లేదు. వాడు ఏమిస్తానన్నా సరే తృప్తి పడవలసిందే. రెండోసారి పెడితే వెళ్ళదు పని. అంతేగాని ఇవాళ మాత్రం నువ్వు ఇచ్చిన తర్వాత చాలా తక్కువ ఇచ్చావు నాకు, అలా ఉంది ఇలా ఉంది అని మాత్రం అప్పుడు మాత్రం వాడిని ఎప్పుడూ కూడా అనకూడదు. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా తృప్తి పొందినటువంటి బ్రాహ్మడు, తృప్తి లేనటువంటి క్షత్రియుడు ఇద్దరు కూడా పనికిరారు. తృప్తి పడకనటువంటి బ్రాహ్మడు కానీ తృప్తి కలిగినటువంటి క్షత్రియుడు కానీ పనికిరాడు. అంటే ఈ రాజ్యం చాలు నాకు ఇంతవరకు అనేది ఎప్పుడు ఉండకూడదు. వాడికి ఇంకా విస్తరణ చేస్తుండాలి, ఇంకా విస్తరణ చేయవలే, ఇంకా రాజ్యమును అభివృద్ధి పొందించాలని నేర్చుకోవాలి. పొందించేటువంటి అవకాశం మాత్రమే కలగవలే. ఆ అవకాశం కోసమే తాను కూడా ప్రాకులాటపడవలే. వాడు మాత్రమే క్షత్రియుడు. అంతేగాని బ్రాహ్మడు మాత్రం ఎప్పుడూ కూడా ఉన్నదాంతోనే తృప్తిపడుతూ ఉండడం. చాలేదు ఇవాళ దేవుని పొందు తినేసేద్దాం అనేటువంటి భావన ఎక్కడికక్కడికే తగ్గిపోవాలి. ఎక్కడికక్కడికే తగ్గించి జీవితాన్ని గడిపించాలి తప్ప వీడు మాత్రం విశాలంగా ఉండాలి, ఆ దేశం జయించాలి, ఈ దేశాన్ని కొట్టాలి, కొట్టుకు తినాలి అనేటువంటి భావన మాత్రం ఎప్పుడూ కూడా క్షత్రియుడికి, బ్రాహ్మడికి మాత్రం ఉండకూడదు, క్షత్రియుడికి ఉండాలి.
అది ధర్మశాస్త్రం. ఏం చేశావు నువ్వు? కేవలం ఈ పత్తలకాయలు కూడా పెట్టుకుని అందంగా కిరీటాలు తగిలించుకుని ఇక్కడే కూర్చుని 10 మందితో కూడా మాట్లాడుకుంటూ ఓహో నా రాజ్యం చూడు, నేను చూడు, నాకెంత పరాక్రమం ఉందో, ఎంత గొప్పవాణ్ణో అని చెప్పుకుంటున్నావా? కేవలం పరాక్రమం అంతా చెప్పుకుంటే వచ్చేది కాదయా. పరాక్రమం ధర్మశాస్త్రరీత్యా ఎప్పుడూ కూడా ఎలా ఉండవలనో అలా ఉంటుంది. ఏమైనా సరే అలా ఉంటేనే రాజ్యం అది. కేవలం నీవు చెప్పుకుంటే పరాక్రమం, ఈ పరాక్రమాన్ని, నీ శౌర్యాన్ని చెప్పుకున్నంత మాత్రం చేత నీది మాత్రం రాజ్యం కాదన్నయ్యా, ఎందుకు దిక్కుమాల పరిపాలన చేస్తున్నావన్నారు. ఇలా పాపం మహాతల్లి రకరకములుగా ఆమెకు తోచినటువంటి భావనతో అలా రావణాసురుడు నిందించారు. కహ అన్నాడు. ఎవడ? కహ రామ, ఎవడు రాముడు? తస్య ఆయుధం కహ, ఏమిటి వాడి ఆయుధం? వాడు ఉండేటువంటి పని ఏమిటి, వాడు ఉండేటువంటి చోటు ఏమిటో చెప్పమన్నాడు. తస్య ఆయుధం, వాడి యొక్క ఆయుధములు ఏమిటి, వాడి యొక్క రంగు ఏమిటి, వాడి పేరేమిటి అన్నాడు. ఆ రాముడు రాముడు అంటున్నావే, వాడి పేరేమిటి కహ, వాడెవడో అన్నారు. అదా, అది కూడా నీకు ఇప్పుడు తెలియదు అన్నమాట. ఓహో చాలా బాగుందన్నయ్యా, అది కూడా నీకు తెలియదు ఇప్పటికీ. వాడ కేవలం మానవుడు, ధర్మశాస్త్రజ్ఞుడు, అంతేకాదు పుత్ర దశరథస్య, రథమహారాజుకి కుమారుడు. రథమహారాజుకి కుమారుడే ఆ రాముడు అన్నవాడు. ఆ రథమహారాజు గారు పేరేదో వినే ఉంటావుగా నువ్వు. అనేక వేల సంవత్సరములు పాపం బతికాడు మహానుభావుడు, 60,000 సంవత్సరములు బ్రతికాడు. అనంతరం మంది కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నాడు, చాలా శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నాడు. చివరకు అబద్ధం ఆడాడని అనిపించుకుంటానని బాధపడి అందుకోసమని ప్రాణత్యాగం చేసుకున్నాడు పాపం మహానుభావుడు. ఆ కారణం చేత ఆయన మరణించాడు. ఆయన కుమారుడే ఆ రాముడు. ఎవరో తెలుసా? సమస్తమైనటువంటి శాస్త్రకోవిదుడు రాముడు. సత్యే ధర్మే ప్రతిష్ఠిత, సత్యమనకు ధర్మమునకు కట్టుబడి సత్యం మీద ధర్మం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటాడు ఆ రాముడు. అంతేకాదు ఆ మహానుభావుడికి తమ్ముడు అన్నాడే, ఆయన కూడా అటువంటి వాడే, సమానమైనటువంటి శక్తి సామర్థ్యం గలవాడు. ఆయన పేరే లక్ష్మణస్వామి. ఇక అనంతరమందు వారికి ఉందే జనక మహారాజు గారి కుమార్తె భూదేవిలో ఉద్భవించినటువంటి ఆ మహాతల్లి జానకి ఉన్నదే. అబ్బా, ఆవిడ సౌందర్యం, అటువంటి స్త్రీని నేనే సృష్టిలో ఇంతవరకు చూడలే. సృష్టిలో నేనే ఇంతవరకు చూడలే, సాటి ఆడదానండి. ఇక మగవాళ్ళ సంగతి చెప్పావా? ఇక మగవాడు చూచాడు అంటే మాత్రం వాడి దృష్టి అక్కడే ఉంటుంది తప్ప ఆమె నుంచి మాత్రం బయటికి మాత్రం ఎప్పుడో కూడా ప్రసరించదు. అటువంటి సాక్షాత్ అంత మొత్తం అందమైనటువంటి స్త్రీ, అంత అందమైనటువంటి స్త్రీ మాత్రం సృష్టిలో మరి ఎవరూ కూడా లేరన్నయ్య. అటువంటి అందమైనటువంటి మహాతల్లి ఆవిడ. అలాగే భర్త గారిని అనుసరిస్తూ సమస్తమైన సుఖములకు కష్టములకు కూడా తానే అధీనమవుతూ, అలాగే కష్టములన్నీ తాను అనుభవిస్తూ నా భర్త మాత్రం క్షేమంగా ఉండాలి అనుకుంటూ భర్త గారి సేవ చేసుకుంటూ పాపం అరణ్యవాసం చేస్తోంది. ఆ జానకి అరణ్యవాసం చేస్తోంది. అటువంటి పెళ్ళాన్ని కూడా పాపం వెంట పెట్టుకొచ్చాడు. ఆ నాన్నగారిని సత్యవాక్ పరిపాలకుణ్ణి చెయ్యాలి అనే కోరిక చేత, నాన్నగారు అబద్ధమాడాడు, అబద్ధం ఆడకూడదు అనేటువంటి భావన చేత ఆ తండ్రి గారిని పాపం అటు సత్యవాక్ పరిపాలకుణ్ణి చేయడం కోసమని ఈ ముగ్గురు బయలుదేరి దండకారణ్యమునకు వచ్చారు. తెలుసా నీకు? ఆ దండకారణ్యానికి వచ్చి అలా అలా తిరిగి చివరికి జనస్థానానికి చేరారు. ఈ జనస్థానంలో అనవసరంగా మనవాడు పాపం ఇక్కడికి వస్తారెవరు అని అన్నాడు. అంతకన్నా ఏమల్లా, కరదూషణ త్రిశాదులు ఏమీ అల్లా, కేవలం ఇక్కడికి వచ్చావు ఎందుకయ్యా, ఎవరు నువ్వు, ఇది రాక్షసులు ఉండే చోటు, ఇది మా ఊరు, నువ్వెందుకు వచ్చావు అన్నారు. అంత మాత్రం చేతనే అమాంతంగా కలియబడ్డాడు, ఉత్తరక్షణంలోనే సంహరించాడు. ఇంతమందిని ఉత్తరక్షణంలోనే సంహరించాడు. నేను చూస్తూనే ఉన్నాను, అక్కడే ఉన్నాను ఆ పక్కనే. అప్పుడే అయిపోయింది అంతే, మన వాళ్ళంతా మరణించారే. సమస్తమైనటువంటి అస్త్రశస్త్రముల విద్యలో మహానుభావుడు, చాలా గొప్పవాడు రాముడు, సందేహం లేదు అని చెప్పడంలో ఇంకో అర్థం ఉంది. ఏమిటి? అంత గొప్పవాడు అని మాటికి చెప్పడంలో దాని ప్రేమ ఇంకా పూర్తిగా నశించలేదు. దీనికి ముక్కు చెవులు కోశారు తప్ప అంత మాత్రం చేత దీనికి రాముడి మీద ప్రేమ ఇంకా పూర్తిగా చావలేదు కనుక అది అంత అందగాడు, చాలా గొప్పవాడు, అస్త్రశస్త్ర విద్యా పారంగదుడు అని ఊరికే చెప్పుకుంటూ ఉంది పాపం. ఆ మాట అనగానే రావణ బ్రహ్మ ఒక్క పర్యాయం లేచాడు. కహా, ఎవడెవాడు అన్నాడు. ఇంకా మళ్ళీ ఎవడంటావేమిటి? వాడే రాముడు అన్నారు. సరే ఏం చేయమంటావు ఇప్పుడు అన్నాడు. వాణ్ణి మాత్రం నువ్వు జయించలేవు కానీ అబ్బో రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం ముందు నీ పరాక్రమే అవుతుందన్నయ్య. నీ పరాక్రమం, నీ శౌర్యం, నీ యొక్క ఆ యుద్ధ చాతుర్యం ఏం లాభం లేదు. ఎలాగైనా సరే ఇంతమంది భార్యలు ఉన్నప్పటికీ, ఎంతమంది కాదు సృష్టిలో ఎవరో కూడా సీతకు సాటి కారు. ఆ కారణం చేత ఆమెను గనక ఎలాగైనా అపహరించావా నీకు వశం అవుతాడు రాముడు, అప్పుడవుతాడు. అంతేగాని నువ్వు వెళ్ళి కలియబడితే మాత్రం కాడు, నువ్వు వెళ్ళి కలియబడక్కర్లేదు. ధర్మశాస్త్రం అప్పుడే చెప్పేసింది ఆవిడ. అంటే వీడి రావణాసుడు రాముడితో మాత్రం ఎప్పుడో కూడా యుద్ధం చేయలేడు, యుద్ధం చేయడానికి వీల్లేదు, సరిపోయిన వాడు కాడు వీడు.
ఆ కారణం చేత యుద్ధం మాత్రం చేయలేవు. అటువంటి సమస్తమైనటువంటి ధర్మములు కూడా మహానుభావుడు తెలుసు కనుక ఏ ధర్మానికి కూడా నువ్వు కట్టుబడి జీవించలేవు, కానీ కేవలం అపహరణ మాత్రమే చేయవలే అన్నారు. ఇక్కడ ధర్మం రాశాడు మహానుభావుడు వాల్మీకి. రావణాసురుడు ఆ మాటకి భయపడ్డాట. ఎందుకని? ఇంతటి గొప్పవాడు ప్రభువైనటువంటి రావణాసుడు ఒక మానవ స్త్రీని అపహరించారనే కీర్తి నాకు వస్తుందేమో అని ఒక లోటు. అలాగే 7,000 మంది యుచ్చకిందర కింపురుష సిద్ధ సాధ్యాది జాతులు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక మానవ స్త్రీ కోసం ఇంత పని చేస్తాడా ప్రభువో అని ఎవరైనా అనుకుంటారని ఇంకో భయం. ఇక మూడవ భయం ఏమిటో తెలుసా? కేవలం సాటి క్షత్రియులలో ఇతరమైనటువంటి ధర్మశాస్త్రమైన మహానుభావులలో కేవలం రావణాసుడు మాత్రం బ్రాహ్మడై ఉండి సమస్తమైన ధర్మములు కూడా తెలిసి ఉండి ఈ చోర విద్య కలవాడు పడ్డాడేమిట్రా అని అనుకుంటారని. ఈ రకములుగా రకరకములైనటువంటి వాట్ల వల్ల బాధపడుతున్నట్ట. కేవలం సీత ఏదో శూర్పణఖ అన్నది కాదు, అన్నదనే బాధపడ్డంలే. ఈ కారణాల వల్ల మరి పెద్దవాడు గొప్పవాడికి ఉండకూడదు కదా. చదువుకున్నవాడు దొంగతనం చేస్తాడా? కేవలం మరి చౌర్యంగా ఎత్తుకురావడమేదా సీతని? ఎవరికీ తెలియకుండా ఎత్తుకురా అని చెప్పింది సలహా ఈ శూర్పణఖ. ఎవరికీ తెలియకుండా ఎత్తుకురా, నువ్వు మాత్రం ఎదరబడలేవు. రాముడికి ఎదరబడ్డావా నువ్వు ఉండలేవు. అందుకోసం ఏ కారణం చేతనైనా సరే, ఎలాగైనా సరే జాగ్రత్తగా అలా తీసుకురా అని చెప్పింది. ఆ తీసుకురామని చెప్పగానే పాపం ఒక్క పర్యాయం రావణ బ్రహ్మ లేచి అలా ఆలోచిస్తున్నట్ట, ఏదో అవి తెలియనట్టుగా. నేను చెప్పింది అసలు నీకు అర్థమైందా అందట. మళ్ళీ ఇక చెప్పక్కలే ఊరుకోమన్నాడు. ఇక నువ్వు చెప్పక్కర్లేదులే ఊరుకోమన్నాడు. అంటే రావణాసుడు అంత పరాక్రమం గలవాడు, ఆ పరాక్రమంతో పాటు విద్య కూడా గలవాడు రావణాసుడు. వాడేం తక్కువవాడు కాదు మహాప్రభు. కానీ ఆ విద్య మాత్రం రామచంద్రమూర్తి దగ్గర మాత్రం పనికిరాదు. రామచంద్రమూర్తి అవతారమూర్తి అయినా ఆ కారణం చేత శాపగ్రస్తుడు కనుక వీడు ఏమైనా సరే వీడి విద్య మాత్రం అలాగే ఆగిపోతుంది, అంతకు మించి మాత్రం వెళ్ళదు. ఆ సంగతి ముందే చెప్పింది శకునం చెప్పినట్టుగా పాపం శూర్పణఖ. ముక్కు చెవులు కోసిన తర్వాత ఏడుస్తూ ఆ తర్వాత మాత్రం నువ్వు ఉండలేవు. కేవలం దొంగతనంగా ఎవరికో రాముడికి తెలియకుండా ఎలాగో అలా సీతను అపహరించావా, రాముడు నీకు వశం అయిపోతాడు. ఎంచేత ఇక రాముడు పాపం బెంగపెట్టుకుని అలా క్షీణించిపోతాడు, అప్పుడు నీకు వశం అవుతాడు. అది దానికి ఉపాయం చెప్పింది మహాప్రభు. ఇది రామచంద్రమూర్తి సీతయందు ప్రేమను చంపుకోలేక ఆ ప్రేమ కారణం చేత మహానుభావుడు క్షీణించి సమస్తమైనటువంటి అనుష్ఠానములు మానేసి, స్నాన సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ మానేసి సీత అంటూ కూర్చుంటాడు. అప్పుడు నీకేమన్నా వశం అవుతాడు, నువ్వేమన్నా చేయగలుగుతావు. అంతేగాని ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు మాత్రం నీవు ఏమీ చేయలేవు సుమా అనే పరమార్థాన్ని ఆ మహాతల్లి జ్ఞాపకం చేశారు. ఆ జ్ఞాపకం చేసినా సరే ఇప్పుడే పెడతానన్నాడు. బయలుదేరాడు మహాప్రభు రావణ బ్రహ్మ. తినటువంటి సారథిని పిలిచి వెంటనే రథం ఆయత్తం చేయించమన్నాడు. వాడికి ఓ ఆలోచన. నేను తక్కువ వాళ్ళు ఉన్నారండి, అందరూ మేధావులే. వాడికి ఆలోచన, ఇప్పుడు సడన్గా యుద్ధమునకు బయలుదేరుతున్నాడా, లేకపోతే తస్కరించడానికి బయలుదేరుతున్నాడా? తస్కరించడానికి వెడితే రథం ఆయత్తం చేయడం వేరు, యుద్ధమునకు బయలుదేరితే వేరు. ఏ రథం చెయ్యాలి నేను ఇప్పుడు? ఇది వీడికి ఆలోచన. ఏ రథం ఆయత్తం చేయవలే నేను? యుద్ధానికి కావాల్సినటువంటి రథమా, లేకపోతే చౌర్యానికి కావాల్సినటువంటి రథమా, ఇతరమైనటువంటి షికారుగా బయలుదేరే రథమా? ఏ రథం అండి? రథమును ఆయత్తం చేయమంటే సరిపోయిందా అని చెప్పి పాపం వీడిక్కడే కూర్చున్నాడు సుమంతుడు. ఆ సూతుడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు పాపం. వాడు సుమంతుడు, రాముడి దగ్గర ఉన్నవాడు సుమంతుడు. వీడి పేరు సూతుడు. ఈ సూతులు అనేవారు చెప్పాను కదా, సూతులు అనేవారు కానీ లేక సలహాలు ఇచ్చేవారు కానీ వీళ్ళంతా ఒకటే కేటగిరీ. అంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియుడి వల్ల జన్మించిన వాళ్ళు వీళ్ళు. అందుకోసం వీళ్ళందరినీ ఆ కేటగిరీగా పెట్టారు. వందులంతా కూడా క్షత్రియ స్త్రీకి వైశ్యుడి వల్ల జన్మించిన వారు వందులు, వైశ్య స్త్రీకి శూద్రుడి వల్ల జన్మించిన వారు మాగధులు. వాళ్ళు మాత్రమే సురటి వేస్తూ ఉంటారు, ప్రభు గారికి జై అంటూ ఉంటారు, ఎక్కడ పడితే సింహ తలకాయ ఉంచుతూ ఉంటారు. ఇవన్నీ చేసేవాళ్ళు మాగధులు, వందులు. వీళ్ళకి మాత్రమే ఆ డ్యూటీ. ఆ కారణం చేత వీడు మాత్రం సూతుడే, వాడు సుమంత్రుడు. ఆ కారణం చేత ఈ సూతుడు అలా తిరుగుతుంటే రథం ఆయత్తం చేయించరా అన్నాడు. ఆ రథమును ఆయత్తం చేయించరా? ఎటువంటి రథమో తెలుసా అన్నాడు. అప్పుడు వీడి అనుమానం వాడు గ్రహించాడు. వాడు గ్రహించి వెంటనే ఎటువంటి రథమో తెలుసా? బంగారు రథాన్ని ఆయత్తం చేయించరా అన్నాడు. బంగారు రథమును ఆయత్తం చేయించారు. బయలుదేరాడు అలా దక్షిణాభిముఖంగా, అలా తిరిగి ఉత్తరాభిముఖంగా వచ్చేసాట పాపం మహానుభావుడు. ఆకాశ మార్గం మీద పెడుతున్నాడేమో. అక్కడే గరుత్మంతుడు ఒకానొకప్పుడు పాపం మహావేగంతో బయలుదేరి వెడుతూ ఒక అక్కడ మర్రి చెట్టు ఉంటుందంటే పెద్దది. ఆ పెద్దదేంటే సామాన్యమైంది కాదు మహాప్రభు. కొన్ని ఆవడం ఉన్నాయట దాని యొక్క కొమ్మలు, అంతమేర వ్యాపించింది అది. దానికి ఒక కథలండి, ఇప్పుడు చెప్పాలండి. ఈ కథలు చెప్తే ఆగిపోతుంది. ఆ కారణం చేత అంత పెద్ద కొమ్మలతో ఉంది అది. అందుకనే
ఒకవైపున ఏనుగా, ఒకవైపున తాబేలుని రెండూ వేళ్లాడుతున్నాయి పట్టుకుని ఆ చెట్టు కొమ్మకి. వాటిని తినడం కోసమని బయలుదేరి వచ్చాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు మాత్రం తినడానికి వచ్చాడు కానీ వీళ్ళు ఆ చెట్టు కొమ్మలో రెండు కొమ్మలు రెండు పక్కన పట్టుకున్నారే ఎలాగా అని సందేహించి వెంటనే ఆ కొమ్మ మీద వాలాడు. కొమ్మ మీద వాలగానే కొమ్మ పడపడా విరిగిపోయింది. విరిగిపోయేటప్పుడు గల కింద మహర్షులు చాలామంది సంధ్యావందనాద్యనుష్ఠానములు చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ మీద పడిపోతుందేమోనని వెంటనే ముక్కుకి కరుచుకుని ఈ కొమ్మతో సహా ఎగిరిపోయినాడు. ఇక కొమ్మతో సహా ఎగిరి కొన్ని వేల మైళ్ళు వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం నిర్మానుష్యంగా కనిపించింది. అక్కడ నిర్మానుష్యంగా కనిపిస్తే అక్కడ వారిని పట్టుకుని సంహరించుకుని తిని అనంతరం ఉంది అక్కడ వారేసి వెళ్ళిపోయినాడు. అటువంటి వటవృక్షం కనిపించింది ఇక్కడ ఈ రావణాసుడికి. ఈ వటవృక్షం కింద చాలామంది ఉన్నారట మహాప్రభు ఋషీశ్వరులందరూ కూడా చాలా నీడని కనిపెట్టుకుని ఉన్నారట. బయటకు వెడితే ఎండ వాన ఇటువంటి బాధలు ఉంటాయి కనుక అటువంటి వటవృక్షం చక్కగా అల్లుకుని ఉంటుంది కనుక ఆ వృక్షఛాయను మాత్రం అందరూ కూడా అలా జపతపాద్యనుష్ఠానములు చేసుకుంటూ కనిపిస్తున్నారు వీడికి. అవన్నీ కూడా చూశాడు, గమనించాడు. రథమును అక్కడి నుంచి ఇంకా మెల్లిగా అలా ప్రాంతమంతా కూడా చూస్తున్నాడు. సమస్తమైనటువంటి వృక్షములు సమస్తమైనటువంటి ఫలములతోనూ కూడా నిండి ఉన్నాయట. షడ్ఋతువులో కూడా రాముడు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ షడ్ఋతువులో కూడా ఒకేసారి ఉంటాయి. అది ధర్మశాస్త్రం. రావణాసుడికి కూడా ఉంటాయి. ఎందుకని భయపడి కేవలం ఇవాళ హేమంత ఋతువు, రేపు వసంత ఋతువు, ఆ తర్వాత గ్రీష్మ ఋతువు, అబ్బే అలా ఉండవండి. అన్ని షడ్ఋతువులు కూడా ఒకే పర్యాలు ఉంటాయి రావణాసుడు లంకా సామ్రాజ్యంలో. సరే, దాని గురించి సుందరకాండ వాయిదా అక్కడికే ఆ సుందరకాండలు చెప్తాడు మహానుభావుడు. షడ్ఋతువులు కూడా ఒక్క పర్యాయం ఉంటాయట. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్కేయం పురీభవేత్తు అనుకున్నాడు పాపం హనుమ. రే ఇది ఇటురాలంకంటే స్వర్గోయం దేవలోకోయం, స్వర్గలోకమా లేక దేవలోకమా, ఇంద్రస్కేయం పురీభవేత్తు, దేవేంద్రుని యొక్క సామ్రాజ్యమా ఇది. ఇదే లంకా సామ్రాజ్యం అంటే. ఆహా, ఏమి షరతులు బాగున్నాయిరా. సమస్తమైనటువంటి ఫలములో కూడా అలా చెట్లు కొమ్మలు బరువెక్కి ఆ పళ్ళతో కిందకి వంగి కనిపిస్తున్నాయట. అది రావణాసుని యొక్క రాజ్యం. అలా ఉంటుంది మహాప్రభు. అటువంటి సాధైశ్వర్య సంపన్నుడు కనుక రావణ బ్రహ్మ ఒక పర్యాయం అలా కూడా తలుచుకుంటున్నాడు. షడ్ఋతువులో కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే ఎవరో గొప్పవారు ఉండాలి ఉంటారు అని అనుకుంటున్నాడు. పాపం నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా పాపం అలా తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ ముందుకి అలా జాగ్రత్తగా ఇంకా ముందుకు వెడుతూ సరాసరి మారీచాశ్రమానికి చేరాడు. ఈ మహానుభావుడు మారీచాశ్రమానికి చేరాడు. ఆ మారీచాశ్రమానికి చేరగానే మారీచుడు అన్నాడు, అన్నయ్య మామయ్య అందరూ క్షేమమే, లంకా సామ్రాజ్యం క్షేమంగా ఉన్నారు కదా అన్నాడు ఆయన. ఇప్పుడే వచ్చావు కనుక వెంటనే తిరిగి అందువల్ల అడుగుతున్నాను మామయ్య, వీళ్ళంతా క్షేమంగా ఉన్నారా అన్నాడు. అంతా క్షేమంగానే ఉన్నావురా, తిరిగి వచ్చానురా అన్నాడు. ఏమిటి మామయ్య అంత క్షేమంగా ఉంటే కూడా అంత వెంటనే అర్జెంటుగా మళ్ళీ ఇప్పుడే వెళ్ళావు కదా మళ్ళీ తిరిగి వచ్చేసావే, వెంటనే అంత పనే వచ్చింది మామయ్య అన్నాడు. కాదురా, ఒక ధర్మశాస్త్రం వచ్చిందిరా. ఆ ధర్మశాస్త్రీత్యా పాపం శూర్పణకి వచ్చి చాలా గోళ పెట్టేసిందిరా. మన వాళ్ళంతా కూడా మరణించారట. మన వాళ్ళంతా క్షత్రులనే కేవలం రాక్షసులనే వాళ్ళు ఎవరూ కూడా బతికిలేరట. అందరూ కూడా క్షీణించిపోయినారు, అందరూ మరణించారు. మనం ఎందుకురా అని పాపం చాలా బాధపడితే ఆవిడ బాధ చూడలేక వినలేక కనుక నిర్ణయం తీసుకుందామని వచ్చాను రా అన్నాడు. ఏమిటి మావయ్య నిర్ణయం ఏం తీసుకుంటున్నావు అన్నాడు. నిర్ణయం ఏం తీసుకుంటావన్నారు. ఏముందిరా, ఆ సీతను అపహరించుకురావాలరా అన్నాడు. ఓహోహో, చాలా బాగుంది. ఎందుకో తెలుసావు రే, నువ్వు మాత్రం చాలా అఖండమైనటువంటి ప్రజ్ఞ గలవాడివి, సమస్తమైనటువంటి మాయాజాలంలో అఖండమైన ఖ్యాతి గలవాడివి, నీతో సమానమైన మాయావి ఈ ప్రాంతంలో ఎవడో కూడా లేడు. అదే అంటాడు లక్ష్మణస్వామి కూడా, అన్నయ్య వీడు బహుశా మారీచుడేమో, అంతటి వాడు ఈ ప్రాంతంలో లేడుట విన్నానన్నయ్య, అందువల్ల నువ్వే కూర్చో నేనే పెడతాను చాలు, వీడిని సంహరించడమే, వీడినే కొత్త విశేషమేం లేదు వీడి సంగతి అన్నాడు ఆయన. అంటే బుద్ధివంతుడు కనుక మహానుభావుడు జీవుడితో సహా ఎప్పుడో కూడా అలా కనిపిస్తూ ఉంటాడు కనుక మామూలు నగన ఉంచండి. జీవుడితో ఎప్పుడూ కలిసి ఉండేదే సుస్థిరమైన ప్రజ్ఞ, సుస్థిరమైనటువంటి జ్ఞానం, సుస్థిరమైన జ్ఞానమే లక్ష్మణస్వామి కనుక ఎప్పుడూ కూడా జీవుణ్ణే ఆశ్రయించి ఉంటాడు కనుక ఆ ముందుగానే గ్రహించాడు ఆయన. అన్నయ్య ఇది కేవలం లేడి కాదు మా అన్నయ్య, సుస్థిరమైనటువంటి లేడివలే కనిపిస్తోంది తప్ప ఇది మాత్రం లేడి కాదు.
ఇంకేంటే ఇటువంటి లేడీ సృష్టిలోనే లేదు. బంగారు రంగ వెండి పువ్వుల వలె చక్కని చక్కని మచ్చల ఇంత అందమైనటువంటి శోభాయమానమైనటువంటి స్థితి ఎక్కడైనా లేడికి ఉంటుందా అన్నయ్య? అందువల్ల ఏదో మాత్రమైన మాయ. మాత్రమైన మాయ అంటే ఎవడో లేడు, మారీచుడే అన్నాడు. వాడు గుర్తించాడు. ఆ కారణం చేత నువ్వే ఉండన్నయ్యా, సీతామాధవుడు నువ్వే ఉండు, అహమేవ గమిష్యామి, నేనే పెడతానన్నాడు. అంటే రాముడు అన్నాడు వెంటనే, ఒరే ఆవిడ బయలుదేరిందనగాకు ఇంతవరకు ఏమీ అడగలేదు, ఇవాళే నాకు కావాలని అడిగిందిరా, అందువల్ల నేనే పెడతాను రా అన్నాడు. అంటే ఆయన ధర్మం, ఆనాడు ధర్మం, ఎప్పుడో వైకుంఠంలో జరిగినటువంటి ధర్మం. మీ మాట నేను ఏనాడు కాదంటానో ఆనాడే మనిద్దరికీ వియోగం కలుగుతుంది షరతు పెట్టింది అక్కడ. లక్ష్మీదేవి జానకిగా సీతామాతగా జన్మించడానికి నేను జన్మించి మీతో కూడా ఉంటాను మహాప్రభో. బ్రహ్మచర్యం వ్రతేష్ఠిత, బ్రహ్మచర్య దీక్షలో ఉంటాను. నా వల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు మహాప్రభో, ఏ ఇబ్బంది కూడా ఉండదు మా వల్ల. అంతేకాదు మహాప్రభో, మీ మాటే నా మాట, సమస్తమైనవి మీ కోరికే నా కోరిక, మీ సేవ చేసుకోవడమే నా యొక్క విషయం. అంతేగాని నాకు ప్రత్యేకించి మాత్రం బలానా అనే కోరిక కానీ ఇతరమైనటువంటి వాంఛలు కానీ ఏమీ ఉండవన్నారు. ఒకవేళ ఉంటే ఉండవచ్చు కూడాను, అందులో పెద్ద ఇబ్బందే లేదే అన్నాడు ఆయన. ఇంచేత మానవ జన్మ ఎత్తుతాం కనుక మానవ జన్మలో ఒకప్పుడు అరణ్యవాసం కూడా చేయవలసి వస్తుంది. అరణ్యవాసం చేస్తే గాలే దొరుకుతుంది, భోజనం ఏం దొరకదు. అటువంటి ఇబ్బందులన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కనుక ఏ కారణం చేత నేను ప్రత్యేకించి నా కోరికకి నీ కోరిక కొంచెం వ్యతిరేకంగా ఉంటుందేమో అన్నాడు ఆయన. ఉండదు స్వామి, మీ కోరిక నేను కాదంటానా, ఎప్పుడూ కాదన్నాం. ఎప్పుడు కూడా మీ కోరికే నా కోరిక, మీ మాటే నా మాట, అంతే తప్ప నాకు ప్రత్యేకమైనటువంటి కోరిక అంటూ ఏది కూడా ఉండదు అంది ఆవిడ. ఒకవేళ ఉంటే అని అడిగిన. ఒకవేళ ఉంటే ఉండదు స్వామి, ఏమైనా సరే అదెప్పుడూ కూడా త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను మహాప్రభో. ఏ లోకం వెళ్ళినా నాకు మాత్రం నా మనస్సు మాత్రం మారదు, ఈ క్షణులుగాయతూ అలాగే ఉంటాను మహాప్రభో. ఈ అవతారంలో మీరు చేసేటువంటి రాక్షస సంహారం చూడాలనే కోరిక తప్ప ఇతరమైన కోరికలు నాకు లేవు. ఆ కారణం చేత నాకు ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన కోరిక అంటూ ఉండదు. ప్రత్యేకమైన కోరికలు ఒకవేళ ఉంటే మళ్ళీ అన్నాడైనా. ఏ స్వామి ఉన్నదుంటుంటే మళ్ళీ ఉంటే ఉంటే అంటారు ఏమిటండి, ఏదో అనుమానం పెడుతున్నారే. ఒకవేళ మహాప్రభో నాకు ప్రత్యేకమైన కోరికంటూ ఎప్పుడు కలుగుతుందో ఆ క్షణంలోనే మన ఇద్దరికి వియోగం కలుగుతుంది అని చెప్పింది ఆవిడ. ఆ వియోగమే కనుక కలిగితే అక్కడే ఉన్నారు ఈశ్వరుడు ఏకారుద్రుల్లో. నేను గనక ఆనాటి నుంచి నేను మీ సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటూనే ఉన్నాను కనుక, ఎప్పుడా సమయం చూస్తూనే ఉన్నారు కనుక నేనే మీ ఇద్దరికీ వియోగమే కలిగితే దాన్ని సంయోగంగా మార్చే బాధ్యత నాది అన్నాడు. వాడే స్వామి హనుమంతుడిగా వచ్చాడు ఇక్కడికి. ఎక్కడికి వచ్చిందండి కథ, ఎవడెక్కడి నుంచి వచ్చాడు, ఎవడెక్కడి నుంచి వచ్చాడు మహాప్రభు. అన్ని ధర్మాలు తెలిసి ఉండవలే. రామాయణానికి మూలం ఏమిటి, ఈ మూలంలో ధర్మాల గురించి ఏం చెప్పాడు, ఆ పాత్రకి ధర్మం ఏమిటి, ఆ పాత్ర ఎక్కడ పుట్టింది, ఆ పాత్ర యొక్క ఔచిత్యం ఏమిటి, ఆ పాత్ర గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనే ధర్మం తెలిసి కథ చెప్పుకుంటానంటే కథ అందరికీ తెలుసు. కథ మాత్రం వీడు ఏ చెప్పాలా, వీడు కథ మాత్రం చెప్తే సరిపోదండి, ధర్మశాస్త్రం చెప్పాలి. అందులో ఏ ధర్మరీత్యా తాను అన్ని అంగీకరిస్తున్నాడో చెప్పాలి. ఆ మాట చెప్పగానే మహానుభావుడు ఈ రావణ బ్రహ్మగారు మారీచుడితో, అందుకని మారీచుని యొక్క గొప్పతనాల గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళానండి. ఇంకా ముందుకే వెళ్ళాను, వెనక్కి కాదు. అంటే మారీచుడు ఇంకా ముందు వస్తాడు కాబట్టి ఇంకా రేపు వస్తాడు, బహుశా రేపే వస్తాడులేండి, ఇంకా బహుశా ఉంది, రేపే వస్తాడు వాడు. ఆ కారణం చేత కేవలం మారీచుడు ఆ మాట అన్నాడు. అరే అలాగే చెబుతావు కానీ అంత గొప్పవాడైనా సరే మనకు మాత్రం వశం కావలసిందేరా అన్నాడు. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య భక్త శ్రోధాచ దుర్లభ నడవడు. మారీచుడు చెప్పినటువంటి మాటది. అప్రియస్య భక్త శ్రోధాచ దుర్లభ సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య భక్త శ్రోతాచ దుర్లభ. మా పలకడల గొంతు ఆ శ్లోకం కరెక్ట్గా పలకడల. భక్త శ్రోతాచ దుర్లభ, అప్రియస్య పథ్యస్య భక్త శ్రోతాచ దుర్లభ. సతతం కేవలం ఎప్పుడూ కూడా కీర్తించేవారు పొగిడేవాళ్ళు ఎప్పుడు దొరుకుతూనే ఉంటారు. కానీ అప్రియమైన పథ్యమైనటువంటి మాట చెప్పేవాడు మాత్రం చాలా అర్థమావయా, నీకేం తెలుసు. అప్రియస్య పథ్యస్య భక్త శ్రోతాచ దుర్లభ, ఆ మాట కరెక్ట్ అయినటువంటి మాటను కేవలం ఇవాళ కడువుగా కనిపించినప్పటికీ అది కనుక యథార్థమే కనుకైతే అటువంటి యథార్థం చెబితే వినేవాడు కానీ ఆ యథార్థముల గురించి సంతోషించేవాడు కానీ తెలుసుకుందామని అనుకునేవాడు మాత్రం ఎవడూ ఉండడు అన్నయ్య మామయ్య.
ఎందుకో తెలుసా? కేవలం వాడు చేసేటువంటి ఎటువంటి దౌర్భాగ్యమైన పనైనా సరే, మంచి పని చేసేవాడా, చాలా మంచి పని చేసావు అని కీర్తించే వాళ్ళు మాత్రమే ఎక్కువ సమాజంలో. వాడు చేసింది తప్పని తెలుసు, బయటకు వెళ్ళి తప్పంటున్నావు, కానీ ఎదురుకుండా మాత్రం వాడు చాలా మంచి పని చేసేవాయా అని కేవలం అలా స్తోత్రం చేస్తూ ఉంటారే. ఈ స్తోత్రాలు మాత్రం చేసేవాళ్ళు మాత్రమే ఎక్కువ. సులభ పురుషారాధన సతం ప్రియవాదన అప్రియస్కృత భక్ష్య వక్త శ్రోతాది దుర్లభ. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా అటువంటి వాడే దొరుకుతారు తప్ప ఇటువంటి వాళ్ళు మాత్రం దొరకను మామయ్య. నేను చెప్పేటువంటి మాట చాలా పచ్చమైనటువంటి మాట, నేను చెప్పేటువంటి మాట నీకు చాలా యథార్థమైనటువంటి మాట. ఏమిటో తెలుసా? ఒక్క మాట చెప్పరా, ఈ జన్మలో మాత్రం ఎప్పుడూ కూడా అటువంటి ప్రయత్నం మాత్రం చేయకన్నాడు. రే అసలు నా ప్రయత్నం నీకు తెలుసుంటారా అన్నాడు వీడు. నా ప్రయత్నం ఏమిటో తెలుసా అన్నాడు. పోన్లు ఏమిటో చెప్పమన్నాడు. ఏమిటో చెప్పమన్నాడు. నేను ఎంత మాయోపాయంతో పన్నానో తెలుసా? నేను ఏదో నీ సహాయం కోరి వచ్చానురా, అంతేగాని కేవలం ఇతరంగా నిన్ను మాత్రం వెక్కిరించడం కోసమని, నీతో సంభాషణ చేయడం కోసం మాత్రం నేను రాలేదురా. ఇవాళ నీ సలహా కోరుకుని వచ్చానురా అన్నాడు. నీ సహాయం కూడా కావాలరా అన్నాడు. ఓహో, నీ అంత గొప్పవాడికి నా సహాయం అల్పుణ్ణి, పైగా రామచంద్రమూర్తి యొక్క బాణాహతికి ఆనాడు ఆయన ఎప్పుడూ 10 సంవత్సరముల 11 మాసముల వాడే. ఆనాడు రామబాణం వదిలి పెడితే ఆ బాణానికి కొట్టుకొచ్చి 60 యోజనములు సముద్రంలో పడ్డాను. అప్పటి నుంచి రామచంద్రమూర్తి యొక్క బాణం కరస్పరిచ వల్ల బయలుదేరిన ఆ బాణం, దాని యొక్క గొప్పతనం వల్ల ఇంతవరకు కాస్త చెడ్డ పనులు మాత్రం మానేసి అలా మహర్షినై అలా జపం చేసుకుంటూ బతుకుతున్నాను. అటువంటి వాడిని నేనేం చేస్తాను నీకన్నాడు. కాదురా, ఎప్పుడూ కూడా సృష్టిలో గడ్డి పరకతో కూడా పని వస్తుంది. గడ్డి పరక కూడా అవసరం అవుతే పని వస్తూనే ఉంటుంది. కానీ ఆ గడ్డి పరక కూడా ఎప్పుడు కూడా రుణం లేని తృణం ముట్టదు. ఆ గడ్డి పరక కూడా నీది కాదు మహాప్రభు, నీకు రుణం ఉంటేనే అది గడ్డి పరకగా కనిపిస్తుంది. అది పట్టుకుని సంకనెట్టుకుపోవడానికి అవకాశం కూడా నీకు దొరుకుతుంది. ఒకడు డబ్బు బారేసి వెళ్ళిపోతాడు, అందరికీ కనపడుతుంది, చాలా మంది దాటి వెళ్ళిపోతూనే ఉంటారు, ఎవడికో కనిపిస్తుంది. ఎవరిని ఎంతో మంది వెళ్ళిపోతారు, మీరు చూసి చూడండి. అక్కడ డబ్బు వారేసి ఏదో రూపాయో 2 రూపాయలు వారేసి వాడో ఎంతో మంది వెళ్ళిపోతుంటారు పైనుంచి, కానీ ఎవడో మాత్రమే కనిపిస్తుంది, వాడే తీసి జేబులో వేసుకుంటాడు. వాడికే ప్రాప్తం ఉన్నది, అది వాడికే రుణం తప్ప మిగతా వాళ్ళకి మాత్రం చూసిన వాళ్ళకి వరకు రుణం లేదు. ఆ కారణం చేసి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. కేవలం అందుకనే ఆ రుణం అనేది ప్రాప్తంగా ఉన్నప్పుడు మాత్రమే పెద్దలు నిధి నిక్షేపములు కూడా పాతి పెడతారు. ఆ వృద్ధులు ఆనాటి నుంచి పూర్వతరములలో అలా జాగ్రత్తగా నిధులు నిక్షేపములు కూడా పెట్టేవాళ్ళు. ఆ నిధులు నిక్షేపములు కనుక వీళ్ళు తీసి చూస్తే పావుల్లాగా తేళ్లులాగా కనిపిస్తాయి కొందరికి, కొందరికి మాత్రమే అవి నగలు రూపాయలు అలా కనిపించేవి వారికి. అంటే కేవలం అది ప్రాప్తం ఉన్నవాడికే కనిపిస్తుంది, ప్రాప్తం లేని వాడికి మాత్రం ఏది కూడా రాదు. అందుకనే భోజ మహారాజు గారి దగ్గర ఈయన మంత్రి గారు ఉన్నట్ట. ఆ మంత్రి గారుండి ఈ మహారాజు గారి చేష్టలు చూస్తూనే ఉన్నాడు, కానీ చాలా దానం చేస్తున్నాడు. భోజుడు మరి అనేక రకములుగా సమస్తమైనటువంటి కార్యక్రమాలనే కూడా నడిపిస్తున్నాడు గనక వాడితో ఎదురకుండా చెప్పడానికి వీల్లేదు.